సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా అంటే ఫ్యామిలీ డ్రామా గాని, కంప్లీట్‌గా కుటుంబ సమేతంగా గతంలో చూసుకుంటే కుటుంబ సమేతంగా ఇంటిల్లపాతి చూసే సినిమా గతంలో పోల్చుకుంటే. ఇప్పుడొచ్చేటప్పటికి ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారు? అసలు సురేష్ బాబు గారు ఈ సినిమా తీసుకున్నారంటేనే ఫస్ట్ సర్ప్రైజు. ఎలా యాక్సెప్ట్ ఎలా మీకెలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా? తర్వాత ఇది సురేష్ ప్రొడక్షన్‌లో తీసుకున్నారా? స్పిరిట్ మీడియా తీసుకున్నారా? స్పిరిట్ మీడియా వాళ్ళు తీసుకున్నారు. నందు సెట్ సార్ నాకు సురేష్ ప్రొడక్షన్స్ కావాలి సార్ అని అడిగారు. అంటే సార్ ఫస్ట్ ఫిల్మ్ కి నా బ్యానర్ పక్కన ఎస్పీ ఉంటే నాకు లైఫ్ లాంగ్ అండ్ ఐ డోంట్ ఇప్పుడు దానికి అది ఆ బ్రాండ్కి వాల్యూ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ దట్. సి దే వాంటెడ్ ఇట్, వాట్ విల్ ఐ లూస్? దే ఆర్ హ్యాపీ ఇఫ్ దే గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఇష్యూ అంతే మనం ఏదో ఎవ్రీథింగ్ ఇస్. సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా అంటే ఫ్యామిలీ డ్రామా గాని, కంప్లీట్‌గా కుటుంబ సమేతంగా గతంలో చూసుకుంటే కుటుంబ సమేతంగా ఇంటిల్లపాతి చూసే సినిమా గతంలో పోల్చుకుంటే. ఇప్పుడొచ్చేటప్పటికి ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారు? అసలు సురేష్ బాబు గారు ఈ సినిమా తీసుకున్నారంటేనే ఫస్ట్ సర్ప్రైజు. ఎలా యాక్సెప్ట్ ఎలా మీకెలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా? తర్వాత ఇది సురేష్ ప్రొడక్షన్‌లో తీసుకున్నారా? స్పిరిట్ మీడియా తీసుకున్నారా? స్పిరిట్ మీడియా వాళ్ళు తీసుకున్నారు. నందు సెట్ సార్ నాకు సురేష్ ప్రొడక్షన్స్ కావాలి సార్ అని అడిగారు. అంటే సార్ ఫస్ట్ ఫిల్మ్ కి నా బ్యానర్ పక్కన ఎస్పీ ఉంటే నాకు లైఫ్ లాంగ్ అండ్ ఐ డోంట్ ఇప్పుడు దానికి అది ఆ బ్రాండ్కి వాల్యూ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ దట్. సి దే వాంటెడ్ ఇట్, వాట్ విల్ ఐ లూస్? దే ఆర్ హ్యాపీ ఇఫ్ దే గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఇష్యూ అంతే మనం ఏదో ఎవ్రీథింగ్ ఇస్